ప్రైజ్ ది లార్డ్. యెహోషువ రెండో అధ్యాయం, జాషువా బుక్ ఆఫ్ జాషువా సెకండ్ చాప్టర్ 5-6 వర్సెస్ చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడ్డని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, ఆ మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేనెరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేనెరుగను, మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టాను. ఇక్కడ వంశావళి, మత్తయి సువార్తలోని వంశావళిలోని స్త్రీలను గురించి మనము చూస్తున్నాము. వంశావళిలో పురుషులు ఉంటారు. అయితే యేసుక్రీస్తు జనన విధానం ముందు రాయబడిన వంశావళిలో కొందరు స్త్రీలు, 5 స్త్రీలను గురించి ప్రస్తావించినట్లు మనం మాట్లాడుకుంటున్నాము. మొదటగా తామారు, తర్వాత ఇక్కడ రాహాబుని గురించి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళిద్దరు కూడా అన్య స్త్రీలుగా మనము అర్థం చేసుకుంటున్నాము. అన్యులు, ప్రభుని ఎరుగని వారు. అంతేకాకుండా అబ్రహాం వంశస్థులు కాదు, ఏర్పరచబడిన యూదా వంశస్థులు కాదు, కానీ అన్య స్త్రీలను దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ జీవితాలు కూడా చూసినప్పుడు వాళ్ళ జీవితాలు ఏమీ చాలా విశ్వాసభరితమైన జీవితాలు, లేకపోతే అంటే విశ్వాసం ఉంది కానీ ఇంకా మిగతా కాండక్ట్లో చూస్తే, కాండక్ట్ అంతా కూడా అంటే ప్రవర్తన విషయంలో చూస్తే వాళ్ళంత సరైన ప్రవర్తన కలిగిన వారుగా మనము వాళ్ళు కనపడరు, కానీ దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మన ముందున్న ఒక ప్రశ్న, వీళ్ళిద్దరిని ఏర్పరచుకున్నాడు, వారిద్దరికి కూడా విశ్వాసం ఉందని దేవుడు గ్రహించాడు. రాహాబు విశ్వాసాన్ని గురించి అయితే నూతన నిబంధనలో కూడా ప్రస్తావించినట్లు 3 చోట్ల ఆమె యొక్క ప్రస్తావన గురించి మనము చూసుకున్నాము. మత్తయి సువార్తలో, హెబ్రీలో, అంతేకాకుండా యాకోబు పత్రికలో కానీ. అయితే వాళ్ళ జీవితాల్లో చూస్తుంటే ఒక గ్లేరింగ్ మిస్టేక్, అంటే మనకి ప్రస్ఫుటంగా మనకి ఎదురుగా కనపడే బలహీనత, వాళ్ళల్లో ఉన్న బలహీనత కూడా మనం చూస్తున్నాము. తామారు జీవితంలో చూసినట్లయితే తను వ్యభిచరించి వేసేగా వేషం వేసుకొని సొంత మామను మోసం చేసింది, తన ఐడెంటిటీ తెలుపకుండా చేసింది. అయినప్పటికి కూడా దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు రాహాబుకి గురించిన మనం చదివిన వాక్య భాగంలోనైతే మనకు బాగా తెలిసినట్లు ఈమె అబద్ధం ఆడుతుంది. రాహాబు కదా అందరికి తెలుసు కదా, వీళ్ళు ఎరుకొని వేగు చూడటానికి మనుషుల్ని పంపిస్తారు. వాళ్ళు రాహాబు ఇంట్లో దిగినప్పుడు అదొక ఇండ్లాగా కూడా ఉంటుంది, ఆ గోడ మీద ఇల్లు కట్టబడి ఉంది. అక్కడికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఉంటే రాజుగారికి తెలిసిపోయింది. రాజుగారు వేగుల వారు ఎప్పుడు ఉంటారు కదా, స్పైస్ ఉంటారు, వాళ్ళు వేగుల వారు తెలిసిపోయి వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి రాహాబు ఇంట్లో దిగారంటే వాళ్ళని తీసుకురమ్మని రాజుగారు పంపిస్తే వాళ్ళు వచ్చి మీ ఇంట్లో ఇద్దరు దిగారన్న సంగతి తెలుసు నాకు, వాళ్ళిద్దరిని బయటికి తీసుకురా అంటే ఆమె వెంటనే ఏం చేస్తుందంటే వాళ్ళని దాచిపెట్టి, మనుషులు నా ఇద్దరికి వచ్చిన మాట నిజమే, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, జమ్ము కట్ట మిద్దె మీద డాబా మీద జనపనార కట్టలన్నీ కూడా ఎండబెట్టి ఉన్నాయి. అయితే దాని కింద ఉంది, దానికి ఉంది హే హీప్ కింద వాళ్ళని దాచిపెట్టింది. అయితే వారు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. షీ నోస్ 100% వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళ డ్రెస్సుని బట్టి వాళ్ళు ఎందుకు వచ్చారో అన్ని విషయాలు తెలుసు, కానీ వీళ్ళకి తెలియదని చెప్తుంది. చీకటి పడుచుండగా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడికి పోయారో నేను తెలియను, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు, మీరు తొందరగా పరిగెత్తారంటే వాళ్ళని పట్టుకుంటారు అని చెప్పేసి వాళ్ళని వేగుల వారిని మోసం చేసి, అంటే అబద్ధం ఆడి వాళ్ళని వేరే దిక్కుగా పంపించినట్లు మనం చూస్తున్నాము. తామార జీవితము, తర్వాత రాహాబు జీవితము, వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఇద్దరిలో ఉన్న పొరపాటును కూడా దేవుడు లిఖించి ఉంచాడు. అయితే దేవుడు దాన్ని ఎండోర్స్ చేశాడా, దేవుడు ఈ అబద్ధం ఆడటాన్ని ఓకే చేశాడా, లేకపోతే తామారు చేసిన పనిని దేవుడు ఓకే చేశాడా అన్న ప్రశ్న చాలాసార్లు వస్తుంది. దేవుడు ఎందుకు ఇంత బాహాటంగా అబద్ధం ఆడినామని కూడా వంశావళిలో చేర్చుకున్నాడు. అబద్ధం ఆడటము అవసరమా? ఈజ్ ఇట్ నెససరీ టు లై?
ఈ మనకి VBSలో కూడా జూనియర్ లెసన్లో ఉంటుంది కదా యెహోషువ జీవిత చరిత్ర మనము చూసినప్పుడు, దానిలో కూడా వర్క్ బుక్లో ఈ రాహాబు స్టోరీ రాసినప్పుడు అక్కడ ఒక ప్రశ్న ఉంటుందన్నమాట. రాహాబు అబద్ధం ఆడుట అవసరమా, ఈజ్ ఇట్ రిక్వైర్డ్, లేకపోతే ఈజ్ ఇట్ నీడెడ్ దట్ రాహాబ్ షుడ్ లై అని ఒక ప్రశ్న ఉంటుందన్నమాట. అవసరమా అని. అవసరమా? దేవుడు కాపాడగల శక్తి గల వాడు కదా, మరి అబద్ధం ఆడి దాచిపెట్టాలా? లేకపోతే మనం రాహాబు అబద్ధం ఆడింది కాబట్టి మనం కూడా అబద్ధం ఆడాలా? కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని తప్పుడు పనులు చేయడానికి కూడా మనుషులు ప్రయత్నిస్తూ ఉంటారు. తాగుబోతులను అడిగితే జీసస్ మేడ్ వైన్ అంటున్నాడు ఒక ఆయన, క్రిస్టియనే, పాపులర్ క్రిస్టియన్. తాగకూడదు బ్రదర్ మరి ఇట్లా మనము అని అంటే, జీసస్ హిమ్సెల్ఫ్ మేడ్ వైన్ అంటున్నాడు. యేసుప్రభే ద్రాక్షరసం చేశాడు కదా, మనం తాగొచ్చు అని. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడైతే ఈ తప్పుల్ని ఎండార్స్ చెయ్యడు. అంటే మీరు చెయ్యండి పర్వాలేదు అని ఎప్పుడు చెప్పడు. తప్పులు చేయటానికి ప్రోత్సహించడు. లేకపోతే తప్పుల్ని యాక్సెప్ట్ కూడా అంగీకరించడు. ఎందుకంటే మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడన్న సంగతిని మనకు మాటికి మనం చూస్తూ ఉంటాం. ద్వితీయోపదేశకాండంలో దేవుడు కూడా చెప్తా ఉంటాడు. తర్వాత నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉందురని కూడా చెప్తా ఉంటాడు. అదే మళ్ళీ పేతురు కూడా రిపీట్ చేస్తూ ఉంటాడు. 1:14 మొదటి పేతురులో కూడా, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని. మనము ఈ సామెతల గ్రంథంలో చూసినట్లయితే కూడా 12వ అధ్యాయము అక్కడ దేవునికి ఇష్టం లేని విషయాలు రాస్తా ఉన్నాడు. 12:22లో చూసినట్లయితే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. హేయములు అంటే అసహ్యం అన్నమాట. దేవుడు అసహించుకునే పాపాలు ఏంటి అంటే తర్వాత కూడా మాట వస్తుంది, కళ్ళలాడు 7 సంగతులు దేవునికి ఇష్టం లేదు, కళ్ళలాడు నాలుక అని. కాబట్టి ఈ పెదవులు అబద్ధం ఆడితే దేవుడు అసహించుకుంటాడన్న విషయాన్ని కూడా రాయబడింది. అంతేకాకుండా 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా, ఆ 10 ఆజ్ఞల్లో రాసినప్పుడు మీరు వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు అవన్నీ చెప్పుకుంటా వచ్చి నిర్గమకాండంలో దేవుడు 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు చెప్పినప్పుడు కూడా 16వ వచనంలో 20:16 నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అంటే అబద్ధం పలకొద్దు, అబద్ధం చెప్పొద్దు అని కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధమైన దేవుడు, అది బైబిల్లో రాయబడింది. తర్వాత దేవుడు యథార్థమైన వాడు, తర్వాత దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కల్మషమైన ఆయన కనుదృష్టి కూడా కలవాడు. దేవుడు అబద్ధాన్ని సహించాడు. కానీ మరి ఇక్కడ అబద్ధం ఆడారు కదా, మరి వాళ్ళని ఎందుకు సహించాడు? అంటే సహించలేదు కానీ వారిని క్షమించాడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ అప్పుడప్పుడే నిజమైన దేవునితో వాళ్ళకి పరిచయం అవుతా ఉంది. ఆ నిజమైన దేవుని గురించి వీళ్ళు వేగులు వాళ్ళు వచ్చి మనసులో ఉన్నదంతా కూడా వేగులు వారిని చూడగానే ఆమె బయటికి వెళ్ళగట్టినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి వాళ్ళ ఆచారం ప్రకారము, లేకపోతే యుద్ధ నీతి అంటారు, యుద్ధ నీతి, యుద్ధ వ్యూహము అంటారు కదా, స్ట్రాటజీ ఆఫ్ వార్లో దేవుడు కూడా కొన్ని వ్యూహాలు పన్నినప్పుడు ఏం చేస్తాడంటే, మీరు ఇటువైపు నుంచి అటాక్ చేయండి, కొందరు మాత్రమే ఇటు వచ్చి అటాక్ చేయండి, వెనకాల మాటు వేసి ఉంచండి అంటారు యుద్ధ నీతిలో. మనుషులు చూసి వీళ్ళు అందరు ఇక్కడ చప్పుళ్ళు, అగ్ని అంతా కూడా దీపాలు పట్టుకొని ఉంటే అందరూ ఇటున్నారేమో అనుకుని మొత్తం పట్టడము, వీళ్ళని చంపడానికి వస్తే వెనకున్న వాళ్ళు వచ్చి ఈ పట్టణాన్ని పట్టుకున్న ఇన్సిడెంట్స్ కూడా మనము చూస్తాము. యుద్ధ నీతి, యుద్ధ వ్యూహము, వాళ్ళని శత్రువుల్ని భ్రమపెట్టి, లేకపోతే శత్రువుల్ని వాళ్ళు మోసపోయేటట్లు చేసి వాళ్ళ వ్యూహం ద్వారా వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఆ వ్యూహంలో ఒక భాగం కూడా ఈ అబద్ధం ఆడతాం, వాళ్ళు వెళ్ళిపోయారు, అటు వెళ్ళిపోయారు, ఇటు వెళ్ళిపోయారు, మీరు సాగండి అని ఆ వ్యూహంలో భాగం కూడా ఆమె చెప్పుండొచ్చు. ఏది అయినప్పటికీ, లేకపోతేనేమో అప్పటికప్పుడు తన ప్రాణాలు కూడా కాపాడుకోవటానికి కూడా ఆమె అలాగా చెప్పి ఉండొచ్చు. అబద్ధం చెప్పడానికి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమి పురికొల్పినయి అని మనం ఆలోచించినప్పుడు యుద్ధ వ్యూహంలో ఒక భాగమై ఉండొచ్చు. లేకపోతేనేమో తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి కూడా ఇది చెప్పి ఉండొచ్చు. కాబట్టి అబద్ధం ఆడటం మాత్రము దేవునికి ఇష్టం లేని పని అని మనము చూసుకుంటున్నాము. యథార్థమైన హృదయము, అంతరంగంలో కూడా కొన్నిసార్లు నోటితో నిజం చెప్పినా కూడా అంతరంగంలో మనకి వేరే వాళ్ళని మోసం చేయాలని కానీ, లేకపోతే అలాంటి మంచి తలంపులు, లేకపోతే హృదయాంతరంగాల్లో కూడా దేవుడు తొంగి చూసే దేవుడు. హృదయాంతరంగాల్లో కూడా యథార్థతని కోరే
దేవుడు. అయినప్పటికి కూడా వీళ్ళ అబద్ధం చెప్పకపోయినా కూడా దేవుడు తప్పక వాళ్ళని రక్షించేవాడు. ఎందుకంటే మనం తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తాం. ఇర్మియాలో కూడా వాళ్ళు చంపటానికని వస్తే యెహోవా వారిని దాచిపెట్టనన్న సంగతిని చూస్తూ ఉంటాం. యేసు ప్రభువుని కూడా పట్టుకోవడానికి వాళ్ళు వచ్చి కొండ మీదకి కొండపేటు వరకు తరుముకుంటూ పోయారంట. పోయిన తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అక్కడి నుంచి దాగి వెళ్ళిపోయాడంట. అందరు ఇంతమంది గుంపులో ఆయన్ని పట్టుకొని తోసుకుంటా కొండపేట దగ్గరికి వెళ్ళి తోసే టైంలో దేవుడు వాళ్ళకి దొరకకుండా వెళ్ళిపోయాడన్న సంగతిని కూడా చూస్తాము. యెహోవా వారిని దాచిపెట్టినని కూడా మనం యిర్మీయా గ్రంథంలో చదువుతున్నాము. ఏదో రకంగా దేవుడు కనుమబ్బు కలుగు చేయగలడు. ఏదో రకంగా దేవుడు వాళ్ళనైతే కాపాడుకోవాలనుకున్న వాళ్ళని కాపాడటకు శక్తిమంతుడు. అయితే ఈమె అబద్ధాన్ని దేవుడు క్షమించాడు. ఆ అజ్ఞాన కాలమునను దేవుడు చూచి చూడనట్లు ఊరకుండెను. కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఆయన కోరుచున్నాడని కూడా మనము అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఏథెన్స్లో ఆయన ప్రసంగం చేసినప్పుడు ఆ విగ్రహం దగ్గర పౌలు కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన సంగతి. అబద్ధము ఆడకూడదు. అంటే ఆమెనైతే ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు క్షమించాడు. ఎప్పుడైతే ఎర్ర తాడు కట్టిందో ఆ ఎర్ర తాడు రక్షణకి సూచనగా ఉంది. యేసుప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉంది. ఆ ఎర్ర తాడు కిటికీకి కట్టడము అది యేసుప్రభు రక్తంలో ఆమె విశ్వాసం ఉంచినట్లు మనం చూస్తున్నాము. దాని ద్వారా ఆమె నిజమైన దేవుణ్ణి ఒప్పుకున్నప్పుడు ఆ పాపము ఆమెలోంచి క్షమించబడింది. ఆదాము అవ్వ పాపము వాళ్ళు ఎప్పుడైతే చేయొద్దన్న పని చేసినప్పుడు దేవుడు 3:21లో దేవుడు వాళ్ళకి చర్మపు చొక్కాలు చేయించి ఎలాగా రక్తం చిందించి వాళ్ళకి పాప క్షమాపణ కలుగు చేసి మళ్ళీ ఫర్దర్ పాపం చేయకుండా అక్కడి నుంచి వాళ్ళని ఎలాగే వెళ్ళగొట్టాడో దేవుడు కూడా పాపమును క్షమించే దేవుడు అని కూడా చూస్తున్నాము. అపోస్తల కార్యాల్లో కూడా అంటే దేవుడు పాపాన్ని అబద్ధాన్ని క్షమించడు, లేకపోతే యాక్సెప్ట్ చేయడు. క్షమించడు కాదు, ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడు, ఎండార్స్ చేయడు అన్న విషయాన్ని అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో ఒక స్టోరీ ఉంది కదా. అననీయ సప్పీరా వాళ్ళు పొలం అమ్మారు. పొలం అమ్మిన తర్వాత ఆయన కొంత దాచుకొని వచ్చి మిగతా డబ్బులు తీసుకొని వచ్చి ఇంతకే అమ్మాము అన్న సంగతి చెప్తాడు. వెంటనే ఆయన అబద్ధం ఆడగానే ఎర్లీ క్రిస్టియన్ చర్చ్ విషయంలో జరిగింది ఏంటంటే ఆ చిన్న అబద్ధానికే వెంటనే వాళ్ళు సంఘాన్ని మోసపుచ్చారని చెప్పేసి అక్కడ వాళ్ళు చనిపోయినట్లు చూస్తున్నాము. తర్వాత జరిగినది ఎరుగక వాళ్ళ భార్య కూడా లోపలికి వచ్చింది. తర్వాత ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అనింది అనమాట. ఒక చిన్న వర్డ్ ఇంతకే అనింది. అనగానే ఆమె కూడా చనిపోయినట్లు చూస్తుంది. కాబట్టి దేవుడు అబద్ధాన్ని సహించడు, దాన్ని ఎంకరేజ్ కూడా చేయడు అన్న విషయాన్ని మళ్ళీ మొదటి నుంచి చివరి వరకు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ పాపం ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు. అంటే ఈజ్ ఇట్ ఏ లైసెన్స్ టు డూ సిన్ అగైన్ అండ్ అగైన్? ఒకవేళ దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి ఇంత అబద్ధమని క్షమించాడు, దావీదు పాపాన్ని క్షమించాడు, పేతురు కూడా బొంకాడు కదా. మనం పిల్లలు పాడతారు 3 మార్లు బొంకిన పేతురునేది 2 మార్లు కొక్కిరించి తట్టి లేపాను అని పాడతారు కదా పిల్లలు. కాబట్టి పేతురు కూడా బొంకాడు. అందరి జీవితాల్లో కూడా లోటుపాట్లు ఉన్నాయి. ఈ రాహాబు యొక్క అబద్ధము మన జీవితాలను కూడా జ్ఞాపకం చేస్తుంది. ఎన్నిసార్లు వైట్ లైస్ అంటారు కదా. వైట్ లైస్ అంటే సగం నిజము సగం అబద్ధాలు, ఇలాంటి మాటలు మాట్లాడాము. ఎన్నిసార్లు యేసు ప్రభువుని తెలిసి కూడా మన బిహేవియర్లో తెలియదన్నట్లు ప్రవర్తించాము. మన బిహేవియర్ చూసిన వాళ్ళు కొన్నిసార్లు ఈమె బిలీవర్ అయితే ఎట్లా చేస్తుంది, విశ్వాస అయితే ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతుంది, ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి తిరుగుబాటు, ఇలాంటి అబద్ధాలు ఎందుకు వస్తాయి అని కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. మన జీవితాల్లో తొంగి చూసుకుంటే కూడా దేవునికి ఇష్టమైన సంగతులు ఎన్నో ఉంటాయి. అయితే అవన్నిటిని కూడా ఫర్గివెన్ అన్న వర్డ్ కింద వస్తాము. ఫర్గివెన్ అయితే ఇది దేవుడు క్షమించాడు కాబట్టి మళ్ళీ తిరిగి పాపం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. తర్వాత ఈ ప్రకటన 21:8లో కూడా ఒక లిస్ట్ ఉంటుంది కదా. దేవునికి ఇష్టం లేని వాళ్ళు అగ్నిగుండంలో పాలు పొందేవాళ్ళు, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను. ఇంతవరకు లిస్టు అంటే బాబోయ్ మనం లేంలే ఆ లిస్టులో. నరహంతకులం కాదు, వ్యభిచారులం కాదు, లేకపోతే అసహ్యులం కాదు, ఇవన్నీ కూడా అనుకుంటా ఉంటాము, విగ్రహారాధికులు కాదు అని. కానీ లాస్ట్లో అబద్ధికులందరూ అని కూడా రాయబడింది. అబద్ధికులందరూ
ఇది రాహాబు కూడా తన అబద్ధాన్ని బట్టి నరకానికి పాత్రురాలు. మన అబద్ధాలను బట్టి, మన చెడుతనాన్ని బట్టి, మన హృదయంలో యథార్థత లేకపోవటాన్ని బట్టి మనం కూడా నరకానికి పాత్రులమే. కానీ దేవుడు క్షమిస్తున్నాడు. దేవుని అపారమైన కృపని మనము తామారు జీవితంలో చూస్తున్నాము. దేవుని అపారమైన కృపని రాహాబు జీవితంలో చూస్తున్నాము. దేవుని అపారమైన కృపని భారతీయ జీవితంలో, మీ జీవితంలో, మనందరి జీవితాల్లో చూస్తున్నాము. కాబట్టి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, మనల్ని క్షమించాడు. మళ్ళీ తిరిగి తిరిగి అలా చేయకుండా దేవునికి వందనస్తులమై ఒక నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళగలటానికి ఈ రాహాబు జీవితం మనకి సహాయం చేయను గాక.